ఆరుమూరు పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిఐ సత్యనారాయణ గౌడ్ విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మధ్యస్థ దశలో కనుక మీరు డిసిప్లిన్ ఉండి ఒక గోల్ పెట్టుకొని సక్సెస్ అనుకో, ఇంటర్మీడియట్ ఒక్కరు లవ్ అని ఒక్కరు కాదు, డిగ్రీ ఇవ్వండి, మనకి జీవితం తెలుస్తుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాక ఎల్ఓపి కానీ అక్కడ ఉన్న డిసిప్లిన్ వీటికి వచ్చాక కొంత ఫ్రీడమ్ ఇస్తారు. ఇంటికన్నా కూడా తల్లిదండ్రులు కానీ ఇక్కడ కానీ ప్రైవేట్ కొన్ని చేంజెస్ వచ్చినాయి ఇంటర్మీడియట్ కానీ. మీరు ఆలోచన విధానంలో కొద్దిగా కంట్రోల్ ఉండాలి. గవర్నమెంట్ కూడా ఫస్ట్ రోజు నుంచి మనం స్టార్టింగ్ లో కొత్త సంవత్సరం అనుకుంటాం డైలీ మనం చదవాలి, గ్రౌండ్ పోవాలని. ఒక వారం రోజులు చేస్తున్న తర్వాత మనం ఇష్టపడతాం. ఇప్పుడు మన కాలేజీకి వచ్చినప్పుడు అందరూ అనుకుంటాం ఫస్ట్ ఇయర్ మంచిగా చదవాలి, డైలీ కాలేజీ అనిపిస్తుంది. కానీ దాన్ని కంటిన్యూషన్ చేయాలి. ఎవడో ఒకటి 10 మంది మన ఫ్రెండ్స్ ఉంటారు, ఏంటంటే మన స్కూల్ నేను లాస్ట్ నెలలో చదివితే పాస్ అయితే అది కాదు. ఒక గోల్ పెట్టుకోండి. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. కమ్యూనికేషన్ సబ్జెక్ట్తో పాటు మార్కెట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరం. గతంలో ఇప్పుడు సార్ వాళ్ళు చదువుకునే రోజుల్లో వాటిని నేర్చుకోవాలంటే ఒక గ్రంథాలయం, ఈ సోషల్ మీడియాలో వాట్సాప్లో కానీ ప్రతిదీ సబ్జెక్ట్ అంటే బుక్తోనే ఈవెన్ రాజ్యపాలన ప్రిపేర్ చేసి మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలంగా భాగస్వామి అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.